జమ్మూ కాశ్మీర్లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా టూరిస్టుల మీద టెర్రరిస్టు రాక్షస మూకలు పాశవికంగా కాల్పులు జరిపిన ఘటన రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తూ ఉంది. ఈ సంఘటనను ప్రపంచ దేశాలు ఖండిస్తూ ఉన్న వాళ్ళిద్దరూ సోదర దేశాలు, వాళ్ళు పరిష్కరించుకుంటారు. అండ్ అమెరికా అధ్యక్షులు లాంటి వాళ్ళు అయితే ఇది ఇంకా 1000 సంవత్సరాల పాటు అనేది కొనసాగుతూ పోతూ ఉంటుంది అన్నారు ఆయన. సరే, ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. వాళ్ళ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులకు తెగబడుతూ ఉన్నారు. భారతదేశం మీద అణుబాంబులు వేస్తామంటూ ఉన్నారు. సింధు నీళ్ళు ఆపితే రక్తం బారిస్తామంటున్నారు. భారతదేశం కూడా చాలా ఘాటుగానే తిప్పికొడుతూ ఉంది. మనం ఇక్కడ చూడాల్సింది అసలు పహల్గామ్లో ఎప్పుడూ లేనంత దారుణంగా, తీవ్రంగా టూరిస్టుల మీద ఇప్పుడే ఎందుకు కాల్పులు జరిపారు, ఎందుకు వాళ్ళను చంపేశారు? వాళ్ళ వెనకల ఒక పాకిస్తాన్ మాత్రమే ఉందా? కనిపించని ఇంకేదైనా శక్తి ఉందా? ఆ కనిపించని శక్తిని ముందుండి ఏమైనా పాకిస్తాన్కి వెళ్ళి ఏమైనా నడిపిస్తుందా? జస్ట్ ఒకసారి అట్లా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అక్కడ జరిగింది అన్నది ఒక పాయింట్, అది కూడా టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని. సో మనం దీన్ని కొన్ని అంతర్జాతీయ పరిణామాలకు ముడిపెట్టి చూద్దాము. అమెరికా చైనా మీద విపరీతమైన సుంకాలు విధిస్తుంది. ప్రతిగా చైనా కూడా అమెరికా మీద విపరీతమైన సుంకాలు విధిస్తుంది. సో అమెరికా భారీగా సుంకాలు విధిస్తుంది కాబట్టి చైనాలో ఉన్నటువంటి యాపిల్ లాంటి ప్రెస్టీజియస్ కంపెనీస్ దగ్గర నుంచి మరికొన్ని కంపెనీస్ కూడా వాళ్ళ కార్యకలాపాలను చైనా నుండి భారతదేశానికి మళ్లించాలనుకుంటున్నారు. ఆ దిశగా వార్తలు వస్తూ ఉన్నాయి, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అమెరికా విధించిన భారీ సుంకాల నుంచి తప్పించుకోవడం కోసం యాపిల్తో పాటు మరికొన్ని పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి కంపెనీలు భారత్లో కార్యకలాపాలు ప్రారంభించే ఆ ఏర్పాటు చేసుకుంటున్న ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇక్కడ టూరిస్టుల మీద పాశవికంగా ఇంత కాల్పులు జరగడం అంటే ఇది ఒక పాకిస్తాన్కి అవసరమేనా? పాకిస్తాన్కి అవసరం, చైనాకు అవసరం లేదా? అంటే భారతదేశం సురక్షితం కాదు అని సంకేతాలు పంపించదలుచుకున్నారా? సో దట్ చైనా నుండి కంపెనీలు భారత్కు రానికుండా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నిజమని అంటలేము. మనం డెఫినెట్లీ అంతర్జాతీయ పరిణామాలకు ముడిపెట్టే చూడాలి. ఒకటి, పాకిస్తాన్లో కరువు కాటకాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వాళ్ళ పాలకుల చేతగానితనాన్ని భారతదేశం మీద కోపంగానో ద్వేషంగానో ఆ జనాలకు ఎక్కించే, అంటే ఆ పాకిస్తాన్లో జనాల ఆలోచనలను మళ్లించేందుకు కూడా పాకిస్తాన్ చేసిందంటే దాన్ని కొట్టిపడేలేదు, ఎప్పుడు ఉండేదే. కానీ ప్రపంచంలో వాణిజ్య యుద్ధం లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు, అమెరికా వర్సెస్ చైనాగా ఈ సుంకాల యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, చైనాలో కంపెనీలు భారత్ వైపు వెళ్ళే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, టూరిస్టుల మీద దాడి జరిగి భారతదేశం సురక్షితం కాదు అని, అక్కడ ఎప్పుడు ఇటువంటి పరిణామాలు ఉంటాయి అని ఆ కంపెనీలకు ఏమైనా సంకేతాలు పంపించదలుచుకున్నారా? అలా అంటే అవసరం పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా లేదా? కొట్టి పడేయలేమంటూ ఉన్నా. ఒకవేళ అదే నిజమైతే నెక్స్ట్ భారతదేశం ఏకకాలంలో పాకిస్తాన్ను, చైనాను ఎదుర్కొనే అంత బలాన్ని పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదేమో. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టు నో. ఒకవేళ భారతదేశం తర్వాత తీసుకుపోయే నిర్ణయాలకు పాకిస్తాన్ నుండి, దాని మద్దతుదారుగా వెనక నుండి చైనా నుండి ఎలాంటి స్పందన ఉండొచ్చు, ఎలాంటి రియాక్షన్ ఉండొచ్చు, ఇంట్రెస్టింగ్. బట్ ఏదో చాలా పెద్ద గుడుపుట అయితే ఉంది. అందుకే ఇప్పుడు జరిగింది టూరిస్టుల మీద ఇంత పాశవికంగా. బాబాయ్.